Dear IGNO learners, welcome back to our channel IGNO Updates Telugu. ఈరోజు వీడియోలో IGNO ఆఫర్ చేస్తున్న బీకామ్ జీ కోర్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తున్నాను. ఈ వీడియోని మీరు ఫుల్గా చూడటం ద్వారా IGNO బీకామ్ జీకి ఎలిజిబిలిటీ ఏంటి, సిబిసిఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఏమిటి, ఈ బీకామ్ జీ కోర్స్ సెమిస్టర్ ప్రోగ్రామా, ఇయర్ ప్రోగ్రామా, క్రెడిట్ సిస్టమ్ అంటే ఏమిటి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్రెడిట్స్ రావాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఎవరైతే ఇగ్నోలో బీకామ్ జీ అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో లేదంటే ఆల్రెడీ తీసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై అవుతాయి. వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ చేయండి. ఇగ్నోలో బీకామ్ జీ అని రెండు రకాల కోర్సెస్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో బీకామ్ అని మెన్షన్ చేస్తారు, కొన్ని ప్లేసెస్లో బీకామ్ జీ అని మెన్షన్ చేస్తారు. ఇది చాలామంది స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది, బీకామ్ ఏంటి, బీకామ్ జీ ఏంటి అని. జూన్ 2019 నుంచి బీకామ్ కోర్స్ని బీకామ్ జీగా మార్చారు, అంటే బీకామ్ జనరల్గా మార్చారనమాట. బీకామ్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు బీకామ్ తీసుకోవాలి అనుకున్నా సరే బీకామ్ జీ కోర్సుని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బీకామ్ జీ అనే కోర్సు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు బీకామ్ జీకి మాత్రమే అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఇగ్నో బీకామ్ జీ కోర్స్ గురించి పూర్తి డీటెయిల్స్ని చూద్దాం. మొదటిగా ఈ కోర్స్ ఎవరు చేయాలి అనే విషయానికి వచ్చేస్తే, ఎవరైతే కామర్స్ అండ్ బిజినెస్ డొమైన్లో జాబ్ చేయాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. ఇక ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, ఫైనాన్షియల్ మరియు మేనేజ్మెంట్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోగలుగుతారు. సబ్జెక్ట్ చాలా బాగుంటుంది కాబట్టి బిజినెస్ గురించి అలాగే కామర్స్ గురించి పూర్తి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే 10+2 ఆర్ ఈక్వలెంట్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అడ్మిషన్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ODL ఫార్మాట్లో బీకామ్ జీ కోర్స్ గురించి. ఇక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఏ భాషలో మీరు కోర్స్ నేర్చుకోవచ్చు అంటే ఇంగ్లీష్ మరియు హిందీలో మీ కోర్స్ మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ తక్కువ ఫీజుతో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా వాల్యుబుల్ ఉన్న డిగ్రీని కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇగ్నో బీకామ్ని ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకు ఇగ్నో బీకామ్ అంత బాగుంటుంది అంటున్నానంటే, దీనిలో సిలబస్ చాలా బాగుంటుంది. సెమిస్టర్ ప్యాటర్న్లో స్టూడెంట్స్కి ఇష్టమైనట్టుగా సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంది దీనిలో. ఈ డిగ్రీ కంప్లీట్గా ప్రైవేట్ మరియు గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఫర్దర్ స్టడీస్ చేయాలన్నా కూడా ఈ డిగ్రీ ఎలిజిబుల్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సిబిసిఎస్ సిస్టమ్ అంటే ఏమిటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిబిసిఎస్ సిస్టమ్ ఏంటి అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని అర్థం అనమాట. అంటే స్టూడెంట్స్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, అలాగే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ చదువుకుంటే నాకు బాగుంటుంది అనే ఒక ఐడియాతో ఉంటారు స్టూడెంట్స్. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మీరు మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నీ కాదు, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం మీకు ఇష్టమైనట్టుగా సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని దీనిలో కలుగజేశారనమాట. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని అంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నది క్రెడిట్ సిస్టమ్. క్రెడిట్ సిస్టమ్ అంటే ఏమిటి? క్రెడిట్ సిస్టమ్ అంటే ఏమిటంటే ప్రతి సబ్జెక్ట్స్కి కూడా 6 క్రెడిట్స్ అని, 4 క్రెడిట్స్ అని ఇలా క్రెడిట్స్ని అసైన్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక సబ్జెక్ట్స్కి ఒక స్టూడెంట్ ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ క్రెడిట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్రెడిట్ అంటే 30 hours ఆఫ్ స్టడీ టైం. అంటే ఏదైనా సబ్జెక్ట్కి 1 క్రెడిట్ ఉందంటే ఒక స్టూడెంట్ 30 hours 30 గంటలు చదువుకోవాల్సి ఉంటుంది. ఇలాగా 6 క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్ అయితే 16 to 30 180 hours చదువుకోవాల్సి ఉంటుంది. ఇలాగా క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ అంటే ఒక స్టూడెంట్కి ఒక ఐడియా ఇస్తుంది అనమాట. ఈ సబ్జెక్ట్కి 8 క్రెడిట్స్ ఉన్నాయా, ఇన్ని గంటలు చదువుకోవాలి, ఇలా ఒక ఐడియా కోసమే క్రెడిట్ సిస్టమ్ని పెట్టారనమాట. మీరు క్రెడిట్ సిస్టమ్ గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం కానీ థింక్ చేయాల్సిన అవసరం కానీ లేదు. మీరు ఆటోమేటిక్గా ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వగానే ఈ క్రెడిట్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి అన్నమాట. నేను ముందు కూడా చెప్పాను ఇగ్నోలో బీకామ్ సిలబస్ చాలా బాగుంటుంది అని చెప్పి. అదేంటంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే సిలబస్ మొత్తాన్ని కూడా 5 మేజర్ కాంపోనెంట్స్గా విభజించి ఉంటుందన్నమాట. ఒకటి కోర్ కోర్సెస్ అంటాము, రెండోది వచ్చేసి డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ అంటాము, నెక్స్ట్ ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, జెనరిక్ ఎలెక్టివ్స్ అని 5 భాగాలుగా విభజించి ఉంటారనమాట. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. కోర్ కోర్సెస్ అంటే ఏమిటి అంటే, మీరు
ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్టుకి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట, వాటిని కోర్ సబ్జెక్ట్స్ అంటాము. అవి మీకు కోర్ సబ్జెక్ట్ కేటగిరీ కింద వస్తాయి. డిసిప్లిన్ కూడా సేమ్ అలాగే మీరు తీసుకున్న సబ్జెక్టుకి సంబంధించినవి డిసిప్లిన్గా యాడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పాను కదా. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి అంటే సోషల్ స్కిల్స్ మరియు లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఈ కోర్సెస్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. ఇక స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అంటాం. స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అంటే ఏంటంటే ఇవి పర్టికులర్గా మనము ఏ వర్టికల్లో అయితే ఏ డొమైన్లో అయితే మనం షైన్ అవ్వాలనుకుంటున్నామో దానిలో మనకు అవసరమైన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఈ డయాగ్రామ్ కనుక మీరు చూసారంటే ఫస్ట్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ విషయానికి వచ్చేస్తే సబ్జెక్ట్స్ ఉంటాయంటే దీనిలో కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ బిజినెస్, ఈ కామర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, పర్సనల్ సెల్లింగ్ అండ్ సేల్స్మెన్షిప్ ఇలాంటివన్నీ కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్లో సబ్జెక్ట్స్గా ఉంటాయి. మల్టీ డిసిప్లినరీ అండ్ జనరల్ ఎలెక్టివ్స్ వీటిలోకి వచ్చేసరికి మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ గురించి ఉంటాయన్నమాట. ఇక లాంగ్వేజెస్ అనేవి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ విషయానికి వచ్చేస్తే మీకు ఇష్టమైన లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. హిందీ, ఇంగ్లీష్, బిజినెస్ కమ్యూనికేషన్ వీటిలో నుంచి లాంగ్వేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో డీటెయిల్గా సబ్జెక్ట్స్ని కూడా మీకు చూపిస్తాను. అందుకని వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, మిస్ కాకుండా, లేకపోతే మీకు నేను చెప్పే సబ్జెక్ట్ అర్థమవ్వదు. ఇక ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్, హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గురించి కవర్ అవుతాయి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్లో. ఇక కోర్ సబ్జెక్ట్స్ అనేవి నేను ఇందాక చెప్పాను కదా, కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ ఈ రెండు కూడా ఏంటంటే మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్లో ఆ సబ్జెక్ట్ గురించి డీప్ స్టడీ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఆ విషయానికి వచ్చేస్తే మీకు మేజర్గా కామర్స్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, బిజినెస్ లా, బిజినెస్ మ్యాథ్స్, స్టాట్స్, కంపెనీ లా, ఇన్కమ్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ ఇలా ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కోర్ అండ్ డిసిప్లిన్ స్పెసిఫిక్స్లో ఉంటాయన్నమాట. అయితే ఇగ్నోలో మేజర్గా ఎందుకు సిలబస్ బాగుంటుంది అంటారు అంటే మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే మీరు చాలా నాలెడ్జ్ నేర్చుకోగలుగుతారు ఇగ్నో బీకామ్ ద్వారా. ఎందుకనంటే ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ చేస్తున్నారు, లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ నేర్చుకుంటున్నారు, కోర్ కోర్సెస్ నేర్చుకుంటున్నారు, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కూడా నేర్చుకుంటున్నారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా లెర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చాలా నాలెడ్జ్, ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోగలుగుతారు. కాబట్టి సిలబస్ వైజ్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక కోర్స్ ప్యాటర్న్ విషయానికి వచ్చేస్తే ఇది సెమిస్టర్ బేస్డ్ ప్రోగ్రామ్, కానీ స్టూడెంట్స్ మాత్రం ఎగ్జామ్స్ ఇయర్ వైజ్ రాస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు 3 year కోర్స్, ఒక్కో ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి, టోటల్గా 6 సెమిస్టర్స్ ఉంటాయి. కానీ ఎగ్జామ్స్ మాత్రం యాజ్ ఇయర్ ప్యాటర్న్లో రాయాల్సి ఉంటుంది. సెమిస్టర్ ప్యాటర్న్లో యాజ్ ఆఫ్ నౌ అయితే ఎగ్జామ్స్ జరగట్లేదు. మేబీ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇగ్నో ఈ కోర్స్ని పూర్తిగా సెమిస్టర్లోకి మార్చే అవకాశం కూడా ఉంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, నేను బీకామ్ జీ తీసుకున్నాను, నాది సెమిస్టర్ ప్రోగ్రామా ఇయర్ ప్రోగ్రామా అంటే మీది సెమిస్టర్ ప్రోగ్రామ్, బట్ ప్రాసెస్ అంతా కూడా యాన్యువల్గా జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు జనవరిలో కనుక అడ్మిషన్ తీసుకొని ఉంటే డిసెంబర్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇక సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేస్తే మీకు చెప్పాను కదా, పర్ ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి, టోటల్ 3 yearsకి మీకు 6 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో కూడా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక ఇయర్లో మీరు 4+4 టోటల్గా 8 సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు చదవాల్సి ఉంటుంది. క్రెడిట్స్ విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్క సెమిస్టర్కి 22 క్రెడిట్స్ అయితే మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లుగా క్రెడిట్స్ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఎన్ని అవర్స్ చదవ అనే దానికోసమే ఈ క్రెడిట్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు సబ్జెక్ట్ కనుక పాస్ అయితే ఆటోమేటిక్గా మీకు క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ప్రతి సెమిస్టర్కి 22 క్రెడిట్స్ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా వచ్చేసి 132 క్రెడిట్స్ అనేవి మీరు కోర్స్ మొత్తం మీద క్రెడిట్స్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇక సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేస్తే నేను మీకు చెప్పాను కదా, టోటల్గా ప్రతి సెమిస్టర్కి 22 క్రెడిట్స్ కింద టోటల్గా 132 క్రెడిట్స్ అనేవి సంపాదించాల్సి ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్కి 4 క్రెడిట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్కి 6 క్రెడిట్స్ ఉంటాయి. మీరు మీ కోర్స్ మొత్తాన్ని కూడా కోర్ కోర్సెస్లో నుంచి, అలాగే డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ నుంచి, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ నుంచి, స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ నుంచి, జనరల్ ఎలెక్టివ్స్ నుంచి ఇలాగా 5 టాపిక్స్ నుంచి మీరు సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 132 క్రెడిట్స్ అనేవి మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరానికి 44 క్రెడిట్స్, ఒక్కొక్క సెమిస్టర్కి 22 క్రెడిట్స్ అనమాట. కోర్ కోర్సెస్లో వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది,
బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, బిజినెస్ లా, బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కంపెనీ లా, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రాక్టీస్, కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ కోర్సుకి వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ అనే ఆప్షన్స్ మీకు ఎలెక్టివ్స్గా ఉంటాయి. వీటిలో నుంచి మీరు మీ ఎలెక్టివ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ బిజినెస్, ఈ కామర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, పర్సనల్ సెల్లింగ్ అండ్ సేల్స్మెన్షిప్ అనే కోర్సెస్ మీకు స్కిల్ ఎన్హాన్స్మెంట్లో ఉంటాయి. ఇక జనరల్ ఎలెక్టివ్స్ విషయానికి వచ్చేసారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి. ఇక లాంగ్వేజెస్ నేను చెప్పాను కదా, కంపల్సరీగా మీరు లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని లాంగ్వేజెస్ మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని లాంగ్వేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దానిలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్లో వచ్చేసి ఇంగ్లీష్ కానీ, బిజినెస్ కమ్యూనికేషన్ కానీ, లేదంటే హిందీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కోర్సు విషయానికి వచ్చేస్తే. ఇక అడ్మిషన్ విషయానికి వచ్చేస్తే ఓడిఎల్ మోడ్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్లో మీరు తీసుకోవచ్చు. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను, స్టెప్ బై స్టెప్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని మీరు ఫుల్గా చూస్తూ మీరు అడ్మిషన్ ఈజీగా తీసుకోవచ్చు. ప్రతి స్టెప్ కూడా నేను ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని రీజనల్ సెంటర్స్, అన్ని స్టడీ సెంటర్లో కూడా ఈ బీకామ్ జీ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర ఉన్న స్టడీ సెంటర్, రీజనల్ సెంటర్ ఎక్కడుందో కనుక్కొని మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇక స్టడీ సెంటర్తో యూజ్ ఏంటి అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. స్టడీ సెంటర్తో యూజ్ ఏంటి అంటే మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత క్లాసెస్ జరుగుతాయి మీ స్టడీ సెంటర్లో. అలాగే మీ అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి మీరు స్టడీ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇగ్నోలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా అసైన్మెంట్ రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్ రాసి దాన్ని మీరు మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అసైన్మెంట్స్ కూడా వెయిటేజ్ ఉంటుంది. అంటే అసైన్మెంట్స్లో వచ్చిన మార్కుల్లో నుంచి 30% వెయిటేజ్, అలాగే మీ ఫైనల్ ఎగ్జామ్స్లో నుంచి 70% వెయిటేజ్ని కలిపి మీ టోటల్ స్కోర్గా పరిగణిస్తారు. కాబట్టి ఇగ్నోలో అసైన్మెంట్స్ కూడా చాలా చాలా ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సీరియస్గా ఉండి అసైన్మెంట్స్ అనే టైంకి రాసుకుంటూ సబ్మిట్ చేసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ డిగ్రీని టైంకి ఫినిష్ చేసుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా అయితే ఒక డిగ్రీని ఇగ్నోలో 3 ఇయర్స్లో, అంటే బీకామ్ని మీరు 3 ఇయర్స్లో మినిమం పీరియడ్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి 6 ఇయర్స్ వరకు టైం ఉంటుంది. అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపుగా మీ సమయాన్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి, మీరు నేర్చుకునే విధానాన్ని బట్టి మీరు మీ డిగ్రీని అయితే ఫినిష్ చేసేసుకోవచ్చు. చాలా వరకు స్టూడెంట్స్ 3 ఇయర్స్లోనే ఫినిష్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీకు యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి, క్లాసెస్ కూడా జరుగుతాయి కాబట్టి, అసైన్మెంట్స్ కూడా రాస్తారు కాబట్టి మీకు సబ్జెక్ట్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. లేదు 3 ఇయర్స్లో మేము ఫినిష్ చేయలేము అనుకుంటే కూడా 6 ఇయర్స్ లోపుగా మీరు ఫినిష్ చేసిన అవకాశం అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా క్రెడిట్ సిస్టమ్ గురించి, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ గురించి, సిబిసిఎస్ సిస్టమ్ గురించి, అలాగే కోర్సులో ఉన్న సబ్జెక్ట్స్ గురించి, ప్యాటర్న్ గురించి మొత్తాన్ని కూడా కవర్ చేశాను. ఇంకా కూడా మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను ఇలాంటి వీడియోలు మరిన్ని చేసి చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో మీకు మరింత మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.